అవి ప్రభుత్వ భూములు వివాదాస్పదం చేశారు. యథాతథ స్థితిని కొనసాగించాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. అయినా ఫామ్ హౌజులు కట్టుకున్నారు. 5 అంతస్తుల భవనాలు నిర్మించి అమ్మేశారు. లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్మేశారు. రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో నోటరీ పేరిట విక్రయించేశారు. ఈ అక్రమాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో భారీ ఆపరేషన్ నిర్వహించి 861 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. దీని విలువ 15,000 కోట్లు ఉంటుందని అంచనా. గత 10 ఏళ్ల నుంచి ఐలాపూర్ గ్రామ పరిధిలో అనధికారికంగా నిర్మించిన భారీ భవనాలను, ఇండ్లను, బహుళ అంతస్తుల భవనాలను ధ్వంసం చేసింది. శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కూల్చివేతల ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. ఈ భారీ ఆపరేషన్లో హైడ్రాతో పాటు పోలీస్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. ఐలాపూర్లోని సర్ఫేకాస్ భూములపై 4 దశాబ్దాలుగా వివాదం నెలకొంది. ఇక్కడ 1 నుంచి 220 సర్వే నంబర్ల వరకు 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. రికార్డులో ఇది నిజాం పాలకులకు చెందినదిగా ఉంది. విలీన ప్రక్రియ ప్రకారం ప్రభుత్వ భూమిగా రికార్డులకు ఎక్కింది. 2003లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అప్పటి జాయింట్ కలెక్టర్ ఈ 1263 ఎకరాలను ప్రభుత్వ భూమిగా ప్రకటించారు. అయినా ఈ భూములపై హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. వీటిని ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ హైడ్రా పలు నిర్మాణాలకు రెవెన్యూ ద్వారా ఇటీవల నోటీసులు కూడా జారీ చేసింది. భారీ ఎక్స్కవేటర్లు, బుల్డోజర్లు, పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి శనివారం ఉదయం కూల్చివేతలను ప్రారంభించింది హైడ్రా.